ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని తాళ్ళు తీస్తా, నరాలు తీస్తా, రేఖలు లేకుండా నలుపుతా. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని నలుపుతారు? మీరు ఎందుకు చేస్తారు? అసలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీ జోలికి మేము ఎవరం రాలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నిన్ను ఒక్క మాట కూడా అనలే, నీ జోలికి కూడా రాలే. కానీ నేను పక్కన పెడితే నువ్వు తట్టుకోలేకుండావు. ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారము నీ ఇష్టం వచ్చినటువంటి బ్యాడ్ లాంగ్వేజ్తో నువ్వు కూర్చొని ఏదో పెద్ద రౌడీ మాదిరి తాట తీస్తా, తోలు తీస్తా. ఎవరిని సార్ నువ్వు తోలు తీయాల్సింది? నువ్వు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు కాకుండా బాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ కాపు వర్గానికి అంతా కూడా కాపు నేస్తామని చెప్పి డబ్బులు అందేటి ప్రతి సంవత్సరం. నువ్వు వస్తే ఇంకా గొప్పగా ఏదేదో చేస్తారనుకున్నారు. ఆ సామాజిక వర్గం అంతా నీతో సెయిల్ అయింది. ఈరోజు ఆ కాపు నేస్తం అనేది ₹1 ఎవరికి రాలే. ఆ రానటువంటి వాళ్ళకు తాట తీస్తావా, అమ్మను తాట తీస్తావా? ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు, ఏంటేంటో చేపిస్తావు, రాష్ట్రానికంతా మేలు చేస్తావని చెప్పి.